చూసి దమ్ము 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 అన్నారు. శ్రీజ మాత్రం అందరినీ గెలికి వదిలేసిందండి. గిచ్చి 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 ఎవరిని గిచ్చాలో వాళ్ళకి గిచ్చిన తర్వాత ఏమన్నా ఆవిడ సక్సెస్ కాకుండా ఉంటే ఎందుకు గిచ్చిందని అనుకున్నాను. ఆవిడ దేనికి గిచ్చారో ఆ వాళ్ళే పెంట చేసుకుని ఎక్స్పోజ్ అయిపోయారు. నోరు జారి నోటుకు వచ్చినట్టు మాట్లాడేశారు మాధురి గారు. క్లియర్గా ఈవిడ వల్లే ఈవిడ ఫ్రస్ట్రేషన్ తెప్పించడం వల్ల సక్సెస్ అయ్యి ఆవిడ నోరు జారేసి గందరగోళం చేస్తారు ఈరోజు. దాంట్లో సక్సెస్ అయింది. సూపర్ అనిపించింది. ఇక్కడ ఏమేమి చెప్పిందంటే శ్రీజది ఒక్కటే ఫాస్ట్గా లాగిచ్చేసి ఎండి చేద్దాం. శ్రీజ బిగ్ బాస్ ఐఎమ్ బ్యాక్ అలా వెళ్తా అనుకోలేదు, ఇలా వస్తాననుకోలేదు. బిగ్ బాస్ అది బిగ్ బాస్ ఇది బిగ్ బాస్ అని మాధురి గారు మీ నేమ్ మాధవి అండి. బయట కూడా ఇవన్నీ పంచులేయడంలో నాకు ఏ తప్పు అనిపించలేదు. ఆ రోజు అంతా బోవర్ చేశారు ఆవిడ. మాధవి అంటే బయట కూడా చాలా మందిని అడిగా ఇప్పుడు తెలుసు అంటే తెలియదు అన్నారండి. నీకు తెలియకపోవడంలో పెద్ద వింత ఏంది, మాకు కూడా తెలియదు అన్నారంటే నువ్వు కూడా మా తెలియదు అన్నారు శ్రీజ గారు. మరి మీరు కూడా నాకు తెలియదు కదండి, తెలియాలని రూల్ ఏంటి అండి? మరి తెలియాలని రూల్ ఏంటి? ఆ రోజు అంత మాగమా ఈవిడ పేరు తెలియదు అంటేనే పేరు తెలీదా అనేసి అంత దారుణంగా మాట్లాడారు. దానికోసం ఆవిడ పనిచేస్తారు, అంత మించి మాధురి నాతో గొడవ పడాలని వచ్చారా అన్నదానికి కూడా భయంకరమైన పంచులేసిందండి అమ్మాయి. ఓవరాల్గా మొత్తం ఎపిసోడ్లు చూసిపోయినట్టుంది. అనడాలని వచ్చారా, గొడవ పడాలని వచ్చారనగానే ఇదే డైలాగ్ అందరితో కదా నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఇదే డైలాగ్ అందరితో మాట్లాడదు. ఏం గొడవ పడాలని వచ్చామని మళ్ళీ శ్రీజాతో కూడా అదే డైలాగ్ మీరే మాట్లాడి మీరే గొడవలు పడతారండి. ఎప్పుడు వేసే డైలాగ్ వేసారండి, అన్నీ పంచు. తర్వాత బాండింగ్స్ బాగున్నాయా, మీ బాండింగ్స్ బాగున్నాయా అనగానే బాగున్నాయి అన్నది. తనుజ గారు మిమ్మల్ని ప్రతి ఒక్కరిని గెలుక్కుంటూ పోయిందండి అమ్మాయి. గెలుక్కుంటూ పోయినప్పుడు బిగ్ బాస్ ఒకసారి అని చెప్పిన పని చేసి వచ్చిన పని చేసుకో, ఎన్ని వద్దు కథలు వద్దు అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చేసి నామినేషన్ చెప్పినాడు. తనుజ ఏం మాట్లాడారంటే చాలా మాట్లాడారు, ఎపిసోడ్లో కొంచెం వేశారు. చాలాలో ఎపిసోడ్లో వేసిన దాంట్లో బాండింగ్ గురించి మాట్లాడారు. దాంతోపాటుగా చప్పట్లు కొట్టింది ఎవరండి? చప్పట్లు కొట్టింది ఎవరు? భయంకరమైన పాయింట్లు మాట్లాడింది తనుజ గారు. దేనికి ఆన్సర్ కరెక్ట్గా చేయలేకపోయారు, విచ్ ఇస్ చేయడం కష్టం. ఎందుకంటే బయట చూసి వచ్చిన వాళ్ళతో పెద్ద ఆర్గ్యుమెంట్ ఊడి చేయలేడు. ఈవిడ అసలే చేయలేదు. ఎందుకంటే ఈవిడ చెప్పిన ప్రతి పాయింట్ తనుజ గారి మిస్టేక్, ఇట్స్ ఎ స్టేట్మెంట్, ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే అక్కడ చప్పట్లు కొట్టింది లీనియన్స్ అనేది మాధురి గారు అయితే మాధురి గారితో బాగుంటూ మాధురి గారిని రాజా అన్నంత క్లోజ్నెస్ ఎందుకు వచ్చిందండి? అమ్మ అన్నట్టుగా రాజు అన్నట్టుగా ఏంటి అంత క్లోజ్నెస్ అయ్యారు? ఆవిడని కదా నామినేట్ చేయాలి, ఆవిడ కోపం రావాలి కదా, ఎందుకు వచ్చింది, ఎందుకు రాలేదు మీకు? ఈ పాయింట్లు పెట్టింది, ఈ పాయింట్లు కూడా పెట్టింది. దాంతోపాటుగా మిమ్మల్ని చప్పట్లు లీనియన్స్ అన్న వాళ్ళతోనే రాజు అని తిరుగుతున్నారు. ఎన్ని రోజులు సపోర్ట్తోనే విన్ అవుతారు మీరు, నాకు అర్థం కాలేదు. ఎందుకు సపోర్ట్ లేని ఆడలేరా? మన టాస్క్లో అమ్మాయి అనేసి అన్నారు, అది నేను ఆ రోజు చెప్పాను, లైవ్లో వచ్చింది. అమ్మాయి నాకు ఇచ్చేసేలా లాస్ట్ రౌండ్లో అనే మాట వచ్చిన తర్వాత నీ షాక్. విన్నర్ మెటీరియల్ టాప్ 1లో ఓటింగ్ ఉంది. మీరు అందరూ అనుకోవచ్చు, అరే ఆవిడకి తెలియదు కదా టాప్ 1లో అంటే, మనకు తెలుసు కదా ఆవిడికి తెలీదు. అలాంటి ఆవిడేంట్రా నాకు అర్థం కాల. ఆవిడేంటి నువ్వు అవతలని క్యాప్టెన్సీ అడిగితే ఎందుకు ఇస్తారు? అమ్మాయికి వుమెన్ కార్డు వాడేదేంటి? వరస్ట్ కాకపోతే ఆ పాయింట్ కూడా తీసింది. తర్వాత వాటర్ టాస్క్లో, బెట్ టాస్క్లో, బాల్ టాస్క్లో, కళ్యాణ్ ఇమ్యూనిటీ టాస్క్లో ఇలాంటి వాటి అన్నింటిలో సపోర్ట్ గేమే ఆడావు. సపోర్ట్ అందరూ అన్ని గేమ్లు ఇచ్చారు, అది అన్ని క్లియర్. ఇక్కడ ఏంటంటే శ్రీజ తనుజ అక్క కాకుండా తనుజ అనే అంటాను ఇక్కడ నుంచి, తనుజ గారిని అక్క అంటే రేపు ఒకవేళ కానీ నువ్వు కానీ ఉంటే అక్క కాదరా నాకు ఇచ్చేరా అని కూడా అంటావంటే ఇండైరెక్ట్గా రిలేషన్స్ పెట్టుకొని బాగా స్ట్రాంగ్గా ఉండి రిలేషన్స్తో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ నుంచి సపోర్ట్ కోరుకుంటావు అనే సెన్స్ చెప్పడం కోసం ఆవిడ చెప్పింది. దాన్ని డోస్ పెంచి చెప్పారు ఆవిడకి అర్థం కావాలని. సో ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోండి, శ్రీజ దమ్ము కానీ సంబంధం లేకుండా తనుజ గారిని గెలకడానికి రీజన్ ఏంటంటే ఆవిడ రెండు నామినేషన్స్ అనుకోవచ్చుంటారు. ఒకరికే వేయగలిగింది కాబట్టి సరే, రెండో రీజన్ కాబట్టి ఈవిడ చెప్పి మాట్లాడి ఫస్ట్ రీజన్స్కి కళ్యాణ్కి అర్థమని ఫిక్స్ అయింది. కాబట్టి చెప్పడంలో బాగా చెప్తుంది. ఈవిడికే ఎందుకు చెప్పిందంటే ఈవిడ టాప్లో ఉంది కాబట్టి. తనుజ మిగతా వాళ్ళందరికీ ఈవిడికి డిఫరెన్స్ ఏంటంటే శ్రీజ దమ్ముకు బయట ఉన్న పాపులారిటీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మేబీ విన్నర్ అవుతామేమో, మనం ఫస్ట్కి పోతామేమో, టాప్ 5కి వెళ్తామేమో అనే ప్లాన్లు ఉంటాయి కదా, అలాంటప్పుడు గెలకాల్సింది తనుజనే కాబట్టి ప్లానెట్గా గెలికేసింది. గెలికేటప్పుడు మంచి రీజన్స్ చెప్పింది, చూసి వచ్చింది కాబట్టి గట్టిగా మంచి రీజన్స్ చెప్పింది కాబట్టి బాగానే ఉంది. ఇక్కడ ఈవిని గెలికింది, మాధురి గారిని గెలికింది. మాధురి గారిని ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా మళ్ళీ తర్వాత గెలుకుద్ది, మళ్ళీ మాట్లాడతాం. తర్వాత సరికి అన్ని సపోర్ట్తో ఆడానా అని చెప్పిన తర్వాత బిగ్ బాస్ శ్రీజ వచ్చిన పని చూసుకో అని చెప్పేసారు. లేకపోతే దీనికి ఏమో వార్నింగ్ ఇచ్చేదో ఏమో ఆర్గ్యుమెంట్ చెప్పేదో తెలియదు. కానీ ఈ హౌస్లో చాలా డిసప్పాయింట్ చేసిన కళ్యాణ్ గురించి చెబుతూ సింపుల్ లైన్స్ చెప్తాం. ఆల్మోస్ట్ హింట్లో ఇచ్చింది. హింట్లతో పాటుగా ఆ అమ్మాయి ఆడాల్సిన ఆట నాకేమనిపిస్తుందంటే టాప్లో ఉన్న ఇద్దరిని గెలకాలని ఫిక్స్ అయింది. దాన్ని కొంచెం స్ట్రాటజికల్గా కళ్యాణ్కి హింట్లు, ఆ హింట్లు కూడా ఓవర్ హింట్లు, నువ్వు టాప్లో ఉన్నావు విన్నర్ మెటీరియల్ అనేటట్టుగా మనీష్ ఇచ్చినంత దారుణంగా ఇవ్వలేదు. ఎందుకంటే అలా ఇస్తే నాకు కూడా అడ్డమే, నాకు కూడా కళ్యాణ్తో రేపు అన్న రోజు నాకు కూడా కళ్యాణ్తో పడే అవకాశం ఉంది అనే సెన్స్తో ఓవర్ తెలివిగా మాట్లాడింది అన్న ఫీలింగ్ వచ్చింది. చేశాను, ఇద్దరు టాప్ వాళ్ళు తప్పులు చెప్పాను, ఇతనికి మాత్రం ఫ్రెండ్ కాబట్టి మరీ దారుణంగా లిమిట్స్ దాటిపోయి ఓవర్గా చెప్పకుండా
అండ్ ఫ్రెండ్ కాబట్టి బయట ఉన్న టాప్ 2 సిచ్యువేషన్ చెప్పి ఇతను అలర్ట్ చేసి ఇతను ఇంకా పెంచకుండా నేను హౌస్లోకి వస్తున్నా కాబట్టి పెంచితే నాకు అతనితోనే పోటీ పడాల్సి వస్తుంది కాబట్టి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ సింపుల్గా చెప్పింది. ఇట్స్ గుడ్ అనిపించింది. ఇంకా అలాగే చెప్పాలి, తప్పదు. తనని పెంచేసి ఇప్పుడు హౌస్లోకి వస్తుంది, బయట పాపులారిటీ పెరిగింది, ఇతను పెంచలేరు, ఇతనికి పుష్ ఇవ్వాలని అనుకోరు, దాంతోపాటుగా ఇతను తగ్గించాలి అనుకోలేరు, బాగోదు. ఓవర్ స్ట్రాటజికల్గా న్యూట్రల్గా వెళ్ళింది, తెలివిగా అనిపించిందండి నాకైతే. మీకు అనిపించలేదు? ఇక్కడ ఏం చెప్పిందంటే ఆవిడ, నువ్వు సేఫ్ గేమ్ ఆడవు. సంజన గారి రీజన్ బాగాలేదు, రమ్యకి రీజన్స్ ఉన్నాయి, మాధురి గారికి రీజన్స్ ఉన్నాయి, వాళ్ళకి వేయకుండా భయపడేది ఏంటి? అసలు తనుజ గారికి వేయాలనుకున్నప్పుడు వేయాలి, కానీ భయపడేది ఏంటి? ఆవిడ తల మీద, నేను చెప్పే ఈ పాయింట్, తల మీద రుద్దేసి నువ్వు చెయ్యరా, ఐ లైక్ దిస్ అని అన్న తర్వాత వేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు. అయ్యో ఈవిడ ఇట్లా అన్నారు, నేను ఇప్పుడు వేస్తే రివర్స్ అయితే నెగిటివ్ అవుతానేమో భయపడ్డాడు అన్నాను. సేమ్ పాయింట్లు, నెగిటివ్ అయితే భయపడతావేమో అనేసి నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు. నువ్వు సేఫ్ గేమ్ ఆడటమేట్రా? నువ్వు ఒకప్పుడు ఎవరి తప్పైనా ఈగలిగేంత ధైర్యం ఉంది, నువ్వు ఆడటం నాకు నచ్చలేదని అదే పాయింట్స్తో నామినేట్ చేసింది గట్టిగా, తనకి అర్థమయ్యేటట్టుగా, తనకి యూజ్ అయ్యేటట్టుగా అన్నట్టుగా చెప్పింది. ప్లస్ ఈవిడికి కూడా యూజ్ అయ్యేటట్టుగా. ఇంకా లీనియన్స్ ఇచ్చారా అన్నది వినలేదన్నాడు, ఎందుకంటే అతనికి చూపించలేదు, తనుజకి చూపించారు. తర్వాత శ్రీజ, మీ ప్రొఫెషన్ తీసి కూడా మాట్లాడింది కదా, మాధురి గారు నాతో